Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఫీఫా ఫుట్బాల్ మ్యాచ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటే ఆ మ్యాచ్లను చూడడానికి వచ్చిన ఒక బ్లాక్ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆమె దెబ్బకు ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెతికినా ఆమె ఫోటోలు వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఎవరు ఆ అందాల భామ, ఏ దేశం నుంచి వచ్చింది అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. తీరా అసలు విషయం తెలిసాక అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఇంతకీ నెట్టింటి హల్చల్ చేస్తున్న ఆ బ్లాక్ బ్యూటీ ఎవరో తెలుసా? అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్లు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అయితే మైదానంలో జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ల కంటే కూడా స్టేడియం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఓ అద్భుతమైన నల్లటి రంగు, అత్యంత ఆకర్షణీయమైన కళ్ళు, సమ్మోహనపరిచే నవ్వుతో ఉన్న యువతి వైపే కెమెరాలన్నీ తిరిగాయంటూ కొన్ని వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. అందం అనేది కేవలం తెల్లటి రంగుకే పరిమితం కాదు, రంగుతో సంబంధం లేనిది. వరల్డ్ మోస్ట్ డార్క్ స్కిన్ గర్ల్ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైకులు, ట్వీట్లు, షేర్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఆమె అందానికి ముగ్ధులైపోయిన నెటిజన్లు ప్రపంచంలోనే అత్యంత అందమైన నల్ల జాతీయురాలు ఈమెనే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఆ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు ఈమె అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ డార్క్ స్కిన్ మోడల్ న్యామిక్ గ్యాతే అని కూడా గట్టిగా వాదించారు. కానీ డిజిటల్ నిపుణులు దీనిపై లోతుగా విశ్లేషించడంతో అసలు నిజం, నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసే పచ్చి నిజం బయటపడింది. అంతర్జాతీయ డిజిటల్ ఫ్యాక్ట్ చెక్ నివేదికలు, అత్యాధునిక డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ ఆధారంగా ఈ వీడియో 100% ఏఐ జనరేటెడ్ ద్వారానే సృష్టించారని తేలింది. ఈ వైరల్ వీడియోను నిశితంగా గమనిస్తే కొన్ని ఫ్రేముల్లో ఆమె తన చేతులతో జుట్టును సరిచేసుకుంటుంది. ఆ సమయంలో ఆమె ముఖం రంగుకు, ఆమె చేతుల రంగుకు అసలు సంబంధం లేకుండా డిజిటల్ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖంపై ఉన్న స్కిన్ టోన్స్ ఫీచర్స్ విపరీతమైన డిజిటల్ ఫిల్టర్స్ వాడినట్లు చాలా స్మూత్ గా ఉన్నాయి. ఇవే వీడియో ఒక ఫేక్ లేదా ఏఐ క్రియేషన్ అనే అనుమానాలకు తావిచ్చింది. తీరా దీని మూలాల్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ కోసం భారీగా సంపాదించుకోవడమే ధ్యేయంగా ఒక వర్చువల్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ పేజీ ఈ ఘనకార్యానికి తెరలేపింది. సిడెన్స్ 2 లాంటి అత్యంత అడ్వాన్స్డ్ ఏఐ వీడియో జనరేటెడ్ టూల్స్ను ఉపయోగించి ఈ ఊహాజనిత క్యారెక్టర్ను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఫిఫా వరల్డ్ కప్ క్రేజ్ను, దానికి ఉన్న విపరీతమైన పబ్లిసిటీని వాడుకుని ఫుట్బాల్ మ్యాచ్ గ్యాలరీ విజువల్స్కు దీన్ని లింక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనిపిస్తూ కళ్ళు చెదిరే రూపంతో నెటిజన్లను బురిడి కొట్టిస్తూ ఈ బ్లాక్ బ్యూటీ కేవలం ఒక ఏఐ సృష్టి మాత్రమే. డిజిటల్ ప్రపంచంలో లైక్స్ కోసం పుట్టుకొచ్చిన ఒక మాయా రూపం తప్ప నిజ జీవితంలో అలాంటి అమ్మాయి ఏ స్టేడియంకి రాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కాదు.